ఎక్స్ట్రా పాయింట్ నేను చెప్తున్నాను. సో విజయ్ మిల్టన్ గారు, డైరెక్టర్. హాయ్ సార్, మిల్టన్ సార్. సార్ సార్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సార్. எப்போ தெலுங்கு ஃபிலிம் பண்ண போறேன்? கன்னட பண்ணிருக்கு பைராகி. I saw the Bairagi, good film. Thank you sir. I told you no, I'm waiting. You are a multi-talented cinematographer, producer, director, writer. Yeah. So எப்போ தெலுங்கு film பண்ண போறேன்? You are any plans for the Telugu film direction? I'm ready. If Nani is giving date, na immediately I'm ready. You have a script for Nani. You have a script for Nani. Yeah. సరే, ఇది ఇంత పడతుకు తుఫాన్ గురించి చెప్పాలంటే అంటే విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ గారు క్యామియో రోల్ ఉందన్నారు. అది లాస్ట్ ఫిల్మా? ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దట్ ధనంజయన్ సార్. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది విజయకాంత్ గారి స్పెషల్ రోల్ని స్టార్ట్ చేశాము. 2021లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మేము అప్రోచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అడిగినప్పుడు ఆయన ఒళ్ళు బాగాలేదండి, కొద్దిగా టైం ఇవ్వండి, తర్వాత చెప్తామని చెప్పారు. ఫిలిం అన్ని ఆయన డియూ డమన్ అన్ని షూట్ చేసి అన్ని వచ్చిన తర్వాత 2022లో ఎడిటింగ్ చేసి సార్ మనం పోతామని చెప్పారు ఆయన. మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఆయన హెల్త్ ఇంకా తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలో మనకు ఏం అర్థం కాలేదు. ఆయన డైరెక్టర్గా నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్, ఇప్పుడే చెప్తున్నాను. లేదు సార్, నాకు విజయకాంత్ గారి కావాలా, ఆయనే ఆ రోల్ చేయాలని మేము వెయిట్ చేసాము. వెయిట్ చేసి 1 year వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయండి చేద్దామని చెప్పారు. ఎంత వచ్చినామంటే ఆయన చెప్పారు, సార్ ఒక 2 hours దొరికినా కూడా పర్వాలేదు, మనం ఆయన పోర్షన్ తీసుకొని మిగతాని మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఒక బాడీ డబుల్ పెట్టేసి మనం చేయవచ్చు అని చెప్పారు. అంత డెడికేటెడ్ టు దిస్ కెప్టెన్ విజయకాంత్ ఈ ఫిలిం.